ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవి మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికంటే ముఖ్యంగా మనం జనవరి 11 నుంచి 20 వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి చాలామందికి ఒక ధర్మ సందేహం ఏర్పడింది. ఇప్పుడు ఆ చాలామందికి ఏర్పడినటువంటి ధర్మ సందేహం ఏమిటంటే సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి, 14వ తేదీన జరుపుకోవాలా, 15వ తేదీన జరుపుకోవాలనే ఒక మీమాంసలో పడ్డారు చాలామంది. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు కూడా. ప్రధానంగా తీసుకుంటే సంక్రాంతి జరుపుకోవటానికి ప్రధాన కారణం రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు, అంటే రవి మకర సంక్రమణం జరిగినప్పుడు సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. రవి ఎప్పుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడంటే 14వ తేదీ మధ్యాహ్నం 2:44 మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఆ రోజే సంక్రాంతి జరుపుకోవాలి. కాబట్టి 14వ తేదీన మాత్రమే సంక్రాంతి జరుపుకోవాలి. అంటే 13వ తేదీన భోగి గోదా కళ్యాణం జరుపుకుంటాము, 14వ తేదీన మకర సంక్రాంతి జరుపుకుంటాము, 15వ తేదీన కనుమ జరుపుకుంటాము. ఇంకా ఈ మాసంలో కనుక తీసుకుంటే 16వ తేదీ మాస శివరాత్రి కూడా ఉంది. అలానే 18వ తేదీ చొల్లంగి అమావాస్య అనేటటువంటిది ఉంది. ఆ తర్వాత నుంచి 19వ తారీఖు నుంచి మాఘమాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘమాసం అంతా కూడా మనకి మూఢమితో పోయింది కాబట్టి శుభముహూర్తాలు ఏమీ కూడా లేవు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి మేషరాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 10వ స్థానంలో, అంటే 14వ తేదీ వరకు 9వ స్థానంలో ఉండి 15వ తేదీ నుంచి 10వ స్థానంలో ప్రవేశిస్తాడు. రాశ్యాధిపతి యొక్క 10వ స్థాన కర్మస్థాన సంచారం చేసేటటువంటి అనేక విషయాలలో పట్టు బిగిస్తారు. అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీదంటూ ఒక కీలకమైనటువంటి ముద్ర వేస్తారు.